మోడల్ టెస్టులు అనేది ఎందుకు, ఒక విద్యార్థికి ఒక కాంపిటీటర్ కి మోడల్ టెస్టులు అనేది ఎందుకు అనేది ఒకసారి నా వ్యూస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. మరి చాలా మంది అభ్యర్థులు మనకి ఏం చేస్తున్నారంటే కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్ తీసుకున్న తర్వాత నోటిఫికేషన్ డిలే అయిందనో లేదా నోటిఫికేషన్ లేట్ గా వస్తుందనో, ఈ సంవత్సరం నోటిఫికేషన్ లేదనే ఉద్దేశంతోనో మొత్తానికి ఆ కోచింగ్ అయిపోయాక ఎవరు కూడా సబ్జెక్ట్ ను ముట్టకుండా వేరే పనులకు డైవర్ట్ అయిపోతున్నారు. మరి ఈ ప్రాక్టీస్ టెస్టులు లేదా మోడల్ టెస్టులు అనేది ఒక అభ్యర్థికి ఎందుకు ఉపయోగపడుతుందంటే వారు నేర్చుకున్న సబ్జెక్ట్ నిరంతరం టచ్ లో ఉండడం కోసం కానీ లేదా వారి నేర్చుకున్న అంశాలను నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ నేర్చుకున్న అంశాన్ని ఇంకాస్త మెరుగుగా చేయడం కోసం కానీ ఉపయోగపడేది మనకి ఏంటండి మోడల్ టెస్ట్. అదొకటే కాదు, మోడల్ టెస్ట్ రాసిన తర్వాత వాటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్ లో మనకు పొందుపరచడం జరుగుతుంది. మరి ఆ ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ వినడం ద్వారా మీకు ఏం జరుగుతుంది అంటే ఆ ఎగ్జామ్ లో ఉన్న క్వశ్చన్స్ ని ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోగలగాలి, మనం క్లాస్ వినేటప్పుడు కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ ని ఏ విధంగా ఎలిమినేట్ చేసుకుంటున్నాం, లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ ని ఏ విధంగా మనం అటెండ్ చేయగలుగుతున్నాం, దానివల్ల మనకు టైం ఏ విధంగా సరిపోవడానికి ఆస్కారం ఉంది, లేదా టైం ని ఏ విధంగా సరిపోనించుకోవాలి అని తెలుసుకోవడానికి మనకు మోడల్ టెస్ట్లు ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పటి వరకున్న రిజల్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో చూసుకోవచ్చు, లేదా మీ రిలేషన్స్ లో చూసుకోవచ్చు. ఎవరైనా ఒక ఎగ్జామ్ లో ర్యాంక్ సాధించారు లేదా ఉద్యోగం సాధించారు అంటే వాళ్ళ ఒపీనియన్ మీరు తీసుకుంటే వాళ్ళు చెప్పేది ఒకటే. ఎవరినైనా కలిసారా మరి ఇప్పటి వరకు ఇలా? మీరు కాంపిటీటర్స్, మీరు చేయాల్సిన పని అది సార్. విజయం సాధించిన వారితో ఒకసారి మాట్లాడాలి, వీలైతే వాళ్ళ టైం తీసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళతో కూర్చోవాలి. మీరు ఏ విధంగా విజయం సాధించారు, ఏమేం చేశారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. వాళ్ళని కదిలించినప్పుడు మీకు వాళ్ళు చెప్పే ఒకటే ఒక అంశం ఏంటంటే ఫస్ట్ ఎవరు చెప్పినా ఒకటే సార్, సివిల్స్ ర్యాంకర్ చెప్పినా కూడా ఒకటే. ఏంటది? ప్రాక్టీస్ కాదు. దానికన్నా ముందు విషయం ఏంటంటే గొప్ప వ్యక్తి బ్రూస్లీ గారు ఒక మాట చెప్పారు, అది మన ఫస్ట్ కొటేషన్. ఏంటండి అది? 100 కిక్కులను ఒకసారి సాధించిన వారికి నేను భయపడను, ఒకటే కిక్కుని 100 సార్లు ప్రయత్నించిన వారికి మాత్రం నేను భయపడతాను. అండ్ అందరూ సక్సెసివ్ పర్సన్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సూటబుల్ అయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పుస్తకాన్ని ఎంచుకొని 100 సార్లు చదువు, కానీ 100 పుస్తకాలను ఒకసారి మాత్రం చదవకు అని చెప్తారు. ఎవరినన్నా కదిలించండి, సివిల్స్ టాపర్ చూసుకున్న ఐఏఎస్ ని చూసినా కూడా మీకు చెప్పేది ఇదే అంశం. ఎందుకు అది అంటే మనం 100 పుస్తకాలు ఉన్న కంటెంట్ అదొకటి ఇదొకటి అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఏం రాదు సార్. ఒకటే మోడల్ ని నువ్వు 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి, మన అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే నెక్స్ట్ స్టెప్స్ ఏముంటాయి, నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయడానికి ఉంటుంది అని స్టెప్స్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటే మోడల్ ని నువ్వు 100 సార్లు చేయడం వల్ల 100 ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్ క్యాలిక్యులేషన్స్ లేదా ఆ మెథడ్ నెక్స్ట్ ఇది ఉంటుంది అని నీ స్పీడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అవునా కాదా? కానీ అంతేగాని డిఫరెంట్ మెథడ్స్ 100 మెథడ్స్ నేర్చుకోవడం వల్ల నీకు ఏ మెథడ్ కూడా పర్ఫెక్ట్ గా రాదు. అంతేనా కాదా? సో మీరు నాణ్యమైన మెటీరియల్ ని ఎంచుకొని ఆ మెటీరియల్ ని మనము 100 సార్లు చదవండి, దానివల్ల మీ సబ్జెక్ట్ పెరుగుతుంది. అండ్ దానితో పాటు నువ్వు ఎంత చదివావు, ఇంకా ఎంత చదవాల్సి ఉంది తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ రాస్తుండడం వల్ల ఈ ఎగ్జామ్స్ మనకు ఓన్లీ మన కాకినాడ బ్రాంచ్ లోనే కాకుండా దీని యొక్క బ్రాంచ్ ఆఫీస్ అయిన హైదరాబాద్ లో, ఈ రెండింటితో పాటు మరో 11 జిల్లాలలో స్టేట్ వైడ్ గా అంటే ఉభయ రాష్ట్రాలలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో రెండింటిలో కూడా మొత్తము కాకినాడ హైదరాబాద్ తో కలుపుకొని మొత్తము 13 జిల్లాలలో మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్. ఇదే కాకుండా ఆన్లైన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తము ఉభయ రాష్ట్రాలలో కలిపి మనకు యాక్చువల్ గా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మరి ఈ రోజు నువ్వు ఈ మోడల్ టెస్ట్ రాయడం వల్ల రాశాక రిజల్ట్ అనేది ఎలా మెన్షన్ చేస్తున్నారంటే ఓన్లీ ఈ క్లాస్ వరకు, ఓన్లీ ఈ కాకినాడ బ్రాంచ్ వరకు కాకుండా ఉభయ రాష్ట్రంలో రాస్తున్న అందరి రిజల్ట్ కూడా ర్యాంక్ వైజ్ గా మెన్షన్ చేస్తున్నారు. దీని వల్ల ఏం ఉపయోగపడుతుంది అంటే నువ్వు చదివిన సబ్జెక్టుతో
వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఆ రాసిన మెంబర్స్ లో నీ ర్యాంక్ ఎక్కడుంది. ఉభయ రాష్ట్రాలు రాస్తున్నారు, అందులో నీ ర్యాంక్ ఎక్కడుందో తెలుస్తుంది. దానివల్ల ఇంకా నీ ర్యాంక్ ఎంత మెరుగుపరుచుకోవాలి, నువ్వు ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి, మరి ఆ ఎగ్జామ్ లో నిన్ను ఇబ్బంది పెట్టిన అంశం ఏంటి అని తెలుసుకొని నెక్స్ట్ మోడల్ టెస్ట్ వరకు ఆ అంశాలను రికవర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మోడల్ టెస్ట్ రాయడానికి ఛాన్స్ ఉంది. అలా ఒక్కొక్క మోడల్ టెస్ట్ లో ఒక్కొక్క అంశాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తే డెఫినెట్ గా నీ ఎగ్జామ్ టైం వరకు నువ్వు ప్రాక్టీస్ టెస్ట్లు అన్ని రాయడం వల్ల ఫైనల్ ఎగ్జామ్ ని చాలా రిలాక్స్డ్ గా రాస్తావు. లేదు ఇప్పుడు మోడల్ టెస్ట్లు ఏది రాయకుండా డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామ్ రాశారనుకోండి, అప్పుడు నీ మైండ్ స్టేటస్ అనేది తరగతి గదిలో ఎలా ఉంటుందో ఫైనల్ ఎగ్జామ్ లో అలా ఉండదు. చాలా టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటారు క్వశ్చన్స్ చూసినప్పుడు. ఆ టెన్షన్ పోవాలి అంటే దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఎక్కువ పరీక్షలు రాయాలి. ఒక అభ్యర్థి ఎలా విజయం సాధిస్తాడు అంటే ఇలాంటి మోడల్ టెస్టులు రాయకపోతే ఒక నోటిఫికేషన్ అటెండ్ చేస్తాడు, ఒక 10 మార్కులతో జాబ్ పోతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ అటెండ్ చేస్తాడు, 5 మార్కులతో జాబ్ పోతుంది. అలా 3-4 నోటిఫికేషన్స్ తర్వాత విజయం సాధిస్తాడు. మరి ఈ ఎగ్జామ్స్ అటెండ్ చేయడం, నోటిఫికేషన్స్ అటెండ్ చేయడం అంటే పరీక్షలు అటెండ్ చేయడం. అలాంటి నోటిఫికేషన్స్ ఏ విధంగా ఎగ్జామ్స్ ఇస్తారో ఆ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ లోనే మనకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోడల్ టెస్ట్ ఎవ్రీ వీక్ మేము ముందుకు తెస్తున్నారు. అంటే ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసేలోపు మీరు ఒక 9-10 మోడల్ టెస్టులు రాస్తున్నారు అంటే మనకు 10 నోటిఫికేషన్స్ లో వచ్చే అనుభవం ఈ 10 మోడల్ టెస్టులో వచ్చేస్తుందా లేదా అంటే మీరు జాబ్ కి సాధించడానికి, ఉద్యోగం సాధించడానికి అతి చేరువ అవుతారు. మీరు కోచింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, కోచింగ్ తో పాటు ప్రాక్టీస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏ స్పోర్ట్స్ పర్సన్ తీసుకోండి, ఆ స్పోర్ట్స్ పర్సన్ మీకు ఎలా ఉంటాడండి, ఒక రోజు మంచిగా ఆడాడని చెప్పి అతనికి టాప్ ప్లేస్ వచ్చిందని చెప్పి నెక్స్ట్ రోజు హాయిగా ఇంట్లో కూర్చుంటాడా? కూర్చోడు. కానీ అతని ప్రాక్టీస్ ని మాత్రం ఏ రోజు కూడా ఆపడు. ప్రతి రోజు అతను ప్రాక్టీస్ చేయాల్సిందే. అలా చేస్తున్నందుకే అతను నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు. కాబట్టి మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చదవడంతో పాటు నేర్చుకోవడంతో పాటు మూడో అంశం కూడా మీకు ఉండాలి. ఏంటది? ప్రాక్టీస్. ప్రాక్టీస్. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు అంత త్వరగా మీ ఉద్యోగాన్ని చేరుకుంటారు. ప్రాక్టీస్ తక్కువగా ఉందనుకోండి, మీరు ఆ ఉద్యోగాన్ని చేరుకోండి. మరి ఇందులో ప్రయత్నంలో భాగంగానే మనకు మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు మీ అందరి కోసం కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఈ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఈ అవకాశం కోసము ఆల్రెడీ ఇంతవరకు తీసుకున్న వాళ్ళకు ఫీజ్ స్లాబ్స్ వేరున్నాయండి. మనందరి కోసము ఒకసారి ఉపయోగించుకోవడం కోసము మనకున్న ఫీ స్ట్రక్చర్స్ లో ఒక 30% డిస్కౌంట్ లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ ఈ డిస్కౌంట్స్ ఇవ్వడు సార్, ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ ఇవ్వడు, ఇప్పుడు మాత్రం ఇస్తున్నారండి సార్. మరి ఈ 30% డిస్కౌంట్ కన్సెషన్ ని అప్లై చేసుకొని ఈ కోర్స్ ని పర్చేజ్ చేసి మోడల్ టెస్టులు ప్రతి ఒక్కరూ రాయాలని నేనైతే మీకు సూచిస్తున్నా. ఎందుకు దీనివల్ల ఉపయోగపడుతుందంటే విజయం సాధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ టెస్టులు రాసిన వారే. ప్రయత్నం చేసిన వాళ్ళే విజేతలుగా మిగులుతారు, ప్రయత్నం చేయని వాళ్ళు ఎప్పుడు కూడా విజేతలు కారు. ఇవన్నీ మనకు సంబంధించినవి, అవునా కదా? కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు ఇప్పటి నుంచే, సార్ మేము ఇప్పుడు నేర్చుకుంటున్నప్పటికీ కూడా బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు నీ ర్యాంక్ ఏంటి, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నాక నీ ర్యాంక్ ఏంటి, ఆ తర్వాత ఇంప్రూవ్ కావడానికి ఇంకేం నేర్చుకోవాలి, అవన్నీ స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకోవాలి. అది సెల్ఫ్ అనలైజేషన్ ఉండాలండి. ఓన్లీ ఎవరో చెప్తేనే మీరు ప్రాక్టీస్ చేయదు, సెల్ఫ్ అనలైజేషన్ ఉండాలి. సో వీటి కోసం కాను మీకు ఏంటండి, ఆఫ్లైన్ లో అయితే గనక 7,000 రూపీస్ ఉందండి, దాన్ని మనము 30% డిస్కౌంట్ లో 4,900 రూపీస్ కి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే గనక 4,000 రూపీస్ ఉందండి, 30% డిస్కౌంట్ పోను 2,800 కి ఉంది. అండ్ వేరే సెంటర్స్ లో కనుక రూరల్ ఏరియాస్ లో నుంచి కూడా ఎక్కడైనా ఆఫ్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఈ 13 సెంటర్లలో అంటే వారి కోసం ప్రత్యేక ఫీజు పెట్టారండి. ఏంటది అంటే 5,000, అందులో 30% పోను 3,500 కాను ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, మీ బంధువులకు ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ అవకాశాన్ని ఈ ఫిబ్రవరి 19 వరకు ఉపయోగించుకొని నెక్స్ట్ నుంచి పెట్టే మోడల్ టెస్ట్లు అందరూ కూడా అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా విని
మీ సబ్జెక్ట్ ని మరింతగా పెంచుకొని ఉద్యోగాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.